క్వాలిటీ ఉంటేనే ఈ బిజినెస్ ముందుకెళ్తుంది. అది బేస్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. దాదాపు కొన్ని దేశాల్లో దీని మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అమెరికా లాంటి మంచి దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ మీద దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. చాలా మంది బిజినెస్ మంచిగా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇదే డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని కొన్ని స్కీములు నడుస్తున్నాయి బయట. మీరు జాయిన్ అవ్వండి, ఇంకో ఇద్దరు జాయిన్ చేయండి, మీరు ఇంత కడితే ఇంకో ఇద్దరిని కట్టించండి. స్టాలిన్ సినిమా చూసారు మీరు? స్టాలిన్ లో చిరంజీవి చెప్తారు కదా, ముగ్గురు చేయండి అని. అవి అట్లా ప్రమోట్ చేస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని స్కీమ్లు ఇన్వాల్వ్ అయితే కొన్నిసార్లు ఆ స్కీమ్లలో డబ్బులు చూపిస్తారు వాళ్ళు, ఆ డబ్బుతో ఉంటారు. అది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ ఒకటే లైన్. ప్రొడక్ట్ మనం పర్చేస్ చేసి వాడతాం, ఒకవేళ మనకు నచ్చకపోతే రిటర్న్ చేస్తాం, బాగుంటే 10 మందికి షేర్ చేస్తాం. ఎంతమంది అయితే మన అందరిలో ప్రొడక్ట్ వాడతారో అంతమంది ద్వారా ఇన్కమ్ రావడం. దిస్ ఇస్ బేస్ కాన్సెప్ట్. అంటే వెనకాల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి జనాలకంటే క్వాలిటీ ప్రొడక్ట్ అంతే. సో జనాలకి హెల్త్ వస్తుంది. సో క్వాలిటీ ద్వారా జనాలకి ఫస్ట్ మనం ఇచ్చేది హెల్త్. అవును, ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటేనే కదా సార్ హెల్త్ వచ్చేది. ఇప్పుడు ఇండియా నుంచి మన కంపెనీ 9 కంట్రీస్ కి వెళ్ళింది అంటున్నారు కదా. అవును. సో 9 కంట్రీస్ వాళ్ళకి కూడా సేమ్ ప్రోడక్ట్ ఇస్తారా? 100% సేమ్ ఇస్తారు. ఇప్పుడు 9 కంట్రీస్ క్వాలిటీ లేకపోతే ఏ కంట్రీలో ఉండదు సార్. ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే జస్ట్ మీరు అన్నట్టు మంచి పాయింట్ చెప్పారు. 9 కంట్రీస్ లో ఇప్పటికీ ఉంది కంపెనీ. ఇప్పుడు ఒక 10th కంట్రీకి వెళ్ళబోతుంది. ఓకే, మంచి పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే మన ఇంట్లో కూడా మనం ఒప్పించలేం. 100% క్వాలిటీ ఉంది.